మట్టుకు ఆపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను, నాశనములో ముంచివేయును. హల్లెలూయా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు మనతో చెప్తున్నాడండి, మనుషులు కాదు మాట్లాడి చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి వచనాలు మనం చూస్తే ధనము నీకు అవసరమే, ధనం అవసరమే, నాకు అవసరమే, మీకు అవసరమే, అందరికీ ధనం అనేది అవసరమే. కానీ ఆ ధనమే నీ జీవితము అవ్వకూడదు. ధనం అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలామంది అంటుంటారు కదా, డబ్బున్నోడికే విలువయ్యా, డబ్బుంటే చాలు కొండ మీద కోతైనా వచ్చింది, డబ్బుంటే చాలు అన్నీ ఉంటాయి అని అంటుంటూ ఉంటారు. మనం వింటుంటాము. కొన్ని పరిస్థితుల్లో మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కూడా అలానే అనుకుంటాం, డబ్బుంటే చాలు అన్నీ ఉంటాయని. కానీ డబ్బుంటే అన్నీ ఉంటాయి అనుకోవటం అసాధ్యం. మనశ్శాంతి ఉంటుందా డబ్బుంటే? సమాధానం ఉంటుందా డబ్బుంటే? రక్షణ ఉంటుందా? చెప్పండి. దేవుని రక్షణ నీకుంటుందా డబ్బుంటే? కోట్లు పెట్టి కొన్నా కానీ నాకు దొరకనటువంటిది రక్షణ. ₹1,00,00,000 పెట్టి నేను కొనుక్కుంటాను, నాకు రక్షణ దేవుడా, నేను బాప్టిజం తీసుకోలేదులే అని పరలోకం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి అడిగాడు అనుకో ప్రభుని, ₹1,00,00,000 తీసుకొని నీకు నేను రక్షణ ఇస్తానయ్యా అని అంటాడా దేవుడు? కోట్ల కంటే విలువైనది రక్షణ, కోట్ల కంటే విలువైనది నీ జీవితం, కోట్ల కంటే విలువైనది నీకు సమాధానం. సమాధానం లేకుండా ఎంత ధనం ఉంటే మనుషులకి ఏముందండి?